తెలంగాణ జూబ్లీహిల్స్ లో బీజేపీ పడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కనంత పాతాళానికి పడిపోవడానికి కారణాలేంటి? లోపం ఎక్కడ జరిగింది? కార్యకర్తల కష్టానికి ప్రతిఫలం కూడా దక్కకుండా చేసిందెవరు? జూబ్లీహిల్స్ బైపోల్లో బీజేపీ కొంప ముంచింది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఏకంగా పాతాళానికి పడిపోయింది ఆ పార్టీ. అంతెందుకు 2023లో వచ్చిన ఓటు శాతాన్ని కూడా తిరిగి సాధించుకోలేకపోయింది బీజేపీ. దీంతో మన పార్టీ విలువేంటి, ఇలా పడిపోవడం ఏంటి అన్న చర్చ మొదలైందట పార్టీ వర్గాల్లో. ఈ ఉప ఎన్నిక నిజంగా గుణపాఠమేనని మాట్లాడుకుంటున్నారట పార్టీ వర్గాలు. ఏవో మాటే చెప్పడం కాదు, చేతలు చేసి చూపించాలి, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుండాలంటూ పార్టీలోనే నాయకత్వానికి చురకలంటించే వాళ్లు పెరుగుతున్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, ఏవి పట్టించుకోకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరించడం వల్లే ఫలితం ఇంత దారుణంగా వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కేడర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. పార్టీలో చాలా మంది ముఖ్య నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారట. అక్కడ ఏ పని చేసినా ఏం జరిగినా అది కొందరి ఖాతాలోకే వెళుతుందని, ఆ మాత్రం దానికి మనం కష్టపడడం ఎందుకన్న భావన ఓ వర్గంలో నెలకొందని, సమిష్టి తత్వం లేని అలాంటి ఆలోచనల ఫలితమే ఇదన్న చర్చ కూడా జరుగుతోంది పార్టీ సర్కిల్స్ లో. లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో తెగ సంబరపడిపోతున్న వాళ్లకు ఈ ఉప ఎన్నిక ఫలితం కనువిప్పు కావాలని పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటున్న పరిస్థితి. దీనికి ఎవరిపైనో నెపం నెట్టేసి తప్పుకోవాలని అనుకోవడం కరెక్ట్ కాదని, లోపం ఎక్కడుందో కనుక్కుని సరిచేసుకుంటేనే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపగలుగుతామని అంటున్నారట. వ్యక్తిగతంగా పగ పెంచుకుని పనిచేస్తే అది అంతిమంగా ఆ వ్యక్తుల కంటే పార్టీ మీద ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలుసుకోకుండా మా నాయకులు పనిచేశారని మాట్లాడుకుంటున్నారు. కమలం కార్యకర్తలు పార్టీ కన్నా తమ ఈగోలే ముఖ్యమని అనుకుంటే ఆ ప్రభావం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పనిచేస్తున్న కార్యకర్తలపై పడుతుందని, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనేది నినాదానికి పరిమితం కాకుండా చేతల్లో చూపించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ బీజేపీలో గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు కూడా ఈసారి రాకపోవడానికి కారణం మా నేతల వ్యవహార శైలేనన్నది కేడర్ వాయిస్. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్న మా నాయకులు ఇక్కడ గెలవాలన్న సంగతి మర్చిపోతున్నారంటూ కాస్త సెటరికల్ గానే కామెంట్స్ చేస్తున్నారు తెలంగాణ బీజేపీ కార్యకర్తలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.